మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు. జీవం కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకు వందనాలు తండ్రి. నాయన ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు మా జీవితాల్లో చేసి మమ్మల్ని ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచి పోయిన వారం నుండి ఈ వారం వరకు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. ఇచ్చిన ఆహార వస్త్రాలను బట్టి, నివాసాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఊర్లకు వెళ్ళి క్షేమంగా తీసుకుని వచ్చారు. మరి ఇక్కడున్న బిడ్డల్ని కూడా కాచి కాపాడారు. మమ్మల్ని అందరినీ మళ్ళా ఈ యొక్క శుక్రవారం స్త్రీల కూడికలో కూడుకోవడానికి, మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టి నాయన సిలువ మీద రక్తాన్ని కార్చిన దేవ మీకు వందనాలు. నాయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడా మీకు వందనాలు తండ్రి. మరలా మాకు స్థలము సిద్ధపరచిన దేవా మీకు వందనాలు. అయ్యా మేమందరం కూడా మీరు చెప్పిన ఆజ్ఞల ప్రకారం, అయా వాక్యం ప్రకారం జీవించి మీ యొక్క పరలోక రాజ్యంలో మేమందరము గర్భంలో రూపింపబడక మునిపే మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు. మీ చిత్తంలో మమ్మల్ని అందరినీ నాయన ఈ విధంగా సమకూర్చినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన అయ్యా ప్రార్థనలో, పాటల్లో, వాక్యంలో మీరే తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరుస్తారని నమ్మచ్చు, ఆత్మీయంగా ఎదిగిస్తారని, విశ్వాసంలో స్థిరపరుస్తారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనని స్తుతించుడి. కాంతి గల నక్షత్రాలారా మీరందరూ ఆయన స్తుతించుడి. పర్వతాలారా, ఆకాశము పైన జనములారా ఆయనను స్తుతించుడి. సమస్తమైన గట్టులారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. సృష్టికర్త మనల్ని సృజించారు, మనకు కావలసినవన్నీ చూసుకుంటున్నారు. గాలి, నీరు, వాతావరణం, వెలుతురు అన్ని కూడా ఇచ్చింది ఎవరు? దేవుడు. మనల్ని తల్లి గర్భంలో రూపించింది ఎవరు? దేవుడు. కాబట్టి మనము అట్లా స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేయను. ఆమేన్. అట్లాగే మరి స్త్రీల కొడుకుకి మరి భయభక్తులు కలిగి దేవుని స్తుతించాలని ఆసక్తితో వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు. మనం ఈరోజు రిబ్కా గురించి నేర్చుకున్నాం.
అబ్రహాము గారికి 100 సంవత్సరములు, షారాకు 90 సంవత్సరముల వయసులో పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు భార్య పేరు రిబ్కా. అబ్రహాము సహోదరుడైన నాహోరు కుమారుడైన బెతూయేలు కుమార్తె రిబ్కా. రిబ్కా అనగా కట్టడము అని అర్థము. ఆదికాండము 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. అయితే అట్లా అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుకు చెప్పినప్పుడు, తన కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్పినప్పుడు, మరి అబ్రహాము ఏ విధంగా భయభక్తులు కలిగి మరి విశ్వాసముతో మరి ప్రతి కార్యము చేశాడో అట్లాగే తన పెద్ద దాసుడైన ఎలియాజరు కూడా ఆ విధంగానే చేశాడు. అయితే ఎలియాజరు నాహోరు పట్టణము చేరుకున్న తర్వాత సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకునే టైంలో ఆ ఊరు దగ్గర ఆ బావి దగ్గర తన ఒంటెలను మోకరించి దేవునికి ప్రార్థన చేస్తాడనమాట. ఏమని? నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదవని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందునెను. అతడు మాటలాడు చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా సహోదరుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్య. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఈ యొక్క వచనాలను చదివినప్పుడు అబ్రహాము గారు చెప్పినట్లు ఎలియాజర్కి మరి దేవుడు ముందుగా ఉండి దూత తనకి కనపరిచినట్లు మనం చూడగలం. మరి తరువాత ఎలియాజరు రిబ్కాకు ముక్కు కమ్మెను, అట్లాగే చేతికి కడియాలు తొడిగినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. అప్పుడు ఎలియాజరు, మరి నీవెవరు కుమార్తెవని అడిగినప్పుడు నేను బెతూయేలు కుమార్తెనని చెప్పిన వెంటనే ఇప్పుడు ఎలియాజరు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 48వ వచనంలో, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించును. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి.
అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని అడుగుతాడు ఎలియాజరు, తీసుకొని వెళ్ళొచ్చానంటే వాళ్ళు ఒక 10 దినములైనా మా ఇంటి దగ్గర ఉంచమని అడుగుతారు. కానీ అక్కడ ఎదురు చూస్తారని మరి రిబ్కాని పనికత్తెలతో అట్లాగే తన దాదితో ఇంకా తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఇస్సాకు అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ వచనాలను మనం చూద్దాం. ఈ యొక్క 24వ అధ్యాయంలో చదివిన వచనాలను బట్టి మనం రిబ్కా మొదటిగా సహాయపడే గుణం కలిగిన స్త్రీగా ఉంది. ఎలియాజరుకు అట్లాగే తనతో పాటు ఉన్న 10 ఒంటెలకు ఆమె నీళ్లు చేది బావిలో నుండి పోసినట్లుగా మనం చూస్తున్నాము. అట్లాగే విధేయురాలుగా, రెండవ పాయింట్ ఏమిటంటే విధేయురాలుగా కూడా ఉంది. 24వ అధ్యాయము ఆదికాండము 64 నుండి 67 వరకు. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. రిబ్కా ఇస్సాకును చూసి ఒంటెను దిగి ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది రిబ్కా చాలా కాలం గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఎంతో ప్రార్థించినప్పుడు గర్భం తెరవబడింది. అట్లాగే రిబ్కా ఒక పొరపాటు చేసింది. చిన్న కుమార్ని ఎక్కువగా ప్రేమించింది యాకోబుని.